హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డికి అధిక మొత్తంలో లాభాన్ని తెచ్చిపెట్టింది. ఈ మూవీతో నిరంజన్ రెడ్డి దశ తిరిగింది. పెట్టింది 20 నుంచి 30 కోట్ల వరకు ఉండొచ్చు, కానీ వచ్చింది మాత్రం 300 కోట్ల వరకు. రిలీజ్ చేసిన అన్ని చోట్ల అధిక లాభాల్ని తెచ్చిపెట్టింది. ఒక్క నైజాంలోనే 3 రెట్లకు పైగా రాబట్టిందని సమాచారం. 30 కోట్ల షేర్ రాబట్టి ఇంకా దూసుకుపోతూనే ఉంది. ఓవర్సీస్లో $5 మిలియన్ పైగానే వసూలు చేసింది. అందుకే ప్రస్తుతం దర్శకుడికి నిర్మాత ఓ కాస్ట్లీ గిఫ్ట్ను ప్లాన్ చేశాడని సమాచారం. భారీ లాభాలు వస్తుండటంతో దర్శకుడికి 6 కోట్లు పెట్టి ఓ లగ్జరీ కార్ను బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇలా సినిమా బ్లాక్ బస్టర్ అయితే నిర్మాతకు మంచి లాభాలు వస్తే హీరో దర్శకుడికి కార్లను గిఫ్ట్గా ఇస్తుండడం సాధారణమే. గత ఏడాది జైలర్ బ్లాక్ బస్టర్ అయితే రజనీకాంత్ నెల్సన్కు కాస్ట్లీ కార్ను గిఫ్ట్గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన జై హనుమాన్ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంజనేయుడి పాత్రకి చిరంజీవిని, శ్రీరాముడి పాత్రకు మహేష్ బాబు తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నాడట. ఇక ప్రశాంత్ వర్మ క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్కి సైతం పాకేసిందట. అక్కడి స్టార్ హీరోలు కూడా నటించేందుకు ముందుకు వస్తున్నారట. అయితే ఏ స్టార్ హీరో వచ్చినా కూడా స్క్రిప్ట్ను మార్చే ప్రసక్తి లేదని, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని టీంతో చర్చించి మార్పులు సరైనవే అని భావిస్తే చేస్తాడట. లేదంటే స్క్రిప్ట్ను మార్చే ప్రసక్తే లేదని చెబుతున్నాడట ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ వర్మ ఇక ప్రతి సంక్రాంతికి ఓ సూపర్ హీరో సినిమాను ముందుకు తీసుకురాబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఏ స్టార్ హీరోలు పార్ట్ అవుతారో చూడాలి.